ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మేము ఇప్పుడు కొత్తపట్నం దగ్గర ఉన్నటువంటి నల్లూరి రీసార్ట్ దగ్గర ఉన్నాం. ఏపీటీఎస్ మినిస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది సేవకులు మేమందరం కలిసి ఇక్కడ ఉన్నాం. డిసెంబర్ నెలలో దేవుని సేవకులు ప్రతాపయ్య గారు బర్త్డే కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఇది మేము డిసెంబర్ నెలలో ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రేయర్ జరగబోతుంది. చూడండి, చాలా చక్కగా ఉంది. చాలా చక్కగా ఉంది. డిసెంబర్ నెలలో ఇక్కడ ప్రేయర్ జరగబోతుంది. ఏపీటీఎస్ మినిస్ట్రీలో ఉన్న సేవకులందరూ కూడా ఇక్కడ కూడుకుంటారు. హాయ్, ప్రైజ్ లార్డ్ అంకుల్. ఒంగోలు ఎద్దుయా? ఒంగోలు అంటే దేనికి పేరు? ఎద్దులకు పేరు ఇది ఒంగోలు ఎద్దు. నేను ఒంగోలు నుంచి మా సొంత ఊరు ప్రభు నమ్మకంతో చల్లగా చేయలేను. అప్పుడు మా డాడీ అడిగాడు, ఏ ఊరు నుంచి వస్తున్నావరా అని అడిగాడు. డాడీ ఒంగోలు నుంచి వస్తున్నాను డాడీ నాన్న. ఒంగోలు ఎద్దులకు ప్రసిద్ధి కదా రాన్న. డాడీ మీకంటే తెలుసు డాడీ అన్నాను. ఏంట్రా ఎలా అంటున్నావు? నేను ఎంఏ హిస్టరీరా నాకు తెలియకుండా ఎలా ఉండదు. చూసారా ఒంగోలు గడ్డి బొమ్మ, ఒంగోలు గడ్డి ఎలా ఉండదు తెలుసా? బలంగా ఉంటుంది బాగా. మనంతా ఒంగోలు గడ్డి ఎలా ఉండాలి? అల్లే చెప్పండి. లోకంలో దాయేది గంజాయి, మన ప్రభులు వచ్చేసేది ఎంజాయ్. తలెచ్చుకుంటే రిజాయ్, జీవితం అంతా మజాయ్. ఇప్పుడు మేము స్తుతించుకుంటూ పాడుకుంటూ తిరిగాం అల్లూరిలో, అంటే నల్లూరి రిసార్ట్ ఒంగోలులో. కానీ ఇప్పుడు ఏం చెప్పానంటే బైబిల్ చదువుకోవాలి, నెల 3 అధ్యాయం చదువుకోవాలి. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవునెత్తి ఉండెను, వాక్యము దేవుడే ఉండింది. కాబట్టి సేవకులు ఎక్కువ, విశ్వాసులు బైబిల్ ఎక్కువ చదవాలి, వాక్యం చదవాలి. అందుకని 3 అధ్యాయం బైబిల్ కోసం వెళ్ళి పోసుకోవట్లా. నిజంగా ఇప్పుడు 2 అధ్యాయం పూర్తి చేశారు. నాకు స్ట్రిక్ట్గా చెప్పాను, బైబిల్ అందరూ 3 అధ్యాయం చదవాలి. నేను వీడియో తీస్తున్నాను, వీడియో కోసం ఎవరు చదువుకోవడానికి చెప్పాను. నేను కూడా ఇంతకు ముందే 3 అధ్యాయం చదువుకున్నాను. ఇదిగో మన వాళ్ళు ఇక్కడ మోకరించి కొంచెం అక్కడ కూర్చున్నారు. జాన్ బాబు గారు ప్రైజ్ లార్డ్ చెప్పండి. హాయ్, ప్రైజ్ లార్డ్. జ్యోతి మెర్సి ఏం చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్, దేవుడు దీవించి కాక. ఎక్కడ చూడండి, ఆహా చెట్టు చాట్లో అబ్రహాం గారు ఇక్కడ మోకరించి బైబిల్ చదువుతున్నారు. స్తోత్రం. అబ్రహాం గారు ఏం చెప్తున్నారు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మన డేవిడ్ గారు. అయ్యా మీ పేరేంటి? రవి గారు. ఆహా స్పెషల్. నేను చెప్పాను ఎవరికి ఇష్టమైన చోట్ల కూర్చొని బైబిల్ చదువుని చెప్పాను. వీళ్ళు చూసారా ఉయ్యాలలో కూర్చోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, అలా చూడండి. ఇప్పుడు ఆహా ఓహో ఆహా ఉయ్యాల కూర్చొని బైబిల్ చదువుతున్నారు. ఎలాగో 3 అధ్యాయం చదివేశారు, ఇప్పుడు చేశారు. దేవునికి స్తోత్రం. కాంతారా కూర్చున్నారు, ఆయన 3 అధ్యాయం పూర్తి చేశారు. నిజంగానే ఎవరు పూట కోసం పోజిబులా, అందరూ యథార్థంగా చదివారు స్ట్రిక్ట్గా. మేము పిక్నిక్లో దేవుని ఎంజాయ్ చేయాలి, ప్రభు కొరకు ఏది చేసినా. ఇదిగో యువరాజు గారు ఇస్తారమ్మా, ఏం చెప్తున్నారు? ఓకే, దేవుడు దీవించి కాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం రామారావు గారేనా? ఎస్, ఇక్కడ కూర్చున్న రామారావు గారు. ఆయన ఎవరికో నచ్చిన చోట్ల కూర్చొని చెప్పాను కదా.
హ్యాపీయా? హ్యాపీ. ఆ, ఈ ఈ ఈ పిక్నిక్ టూర్ ఎలా ఉంది మీకు? చాలా దేవుని చిత్తానుసారంగా ఉంది. ఇంకా మధ్యంతరంగా బాగుంటుంది మీకు. స్తోత్రం, హల్లెలూయా. అయినానా ఇక్కడ మన యేసుదాస్ గారు బైబిల్ చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్. తర్వాత ఫ్లూట్లకు పాట పాడాలి. ఓకే. ఇక్కడ మన క్రిస్టోఫర్ గారు ఉన్నారు. క్రిస్టోఫర్ గారు ప్రైజ్ లార్డ్. ఇక్కడ మన కేరీ ఉన్నాడు, చూసారా? కేరీ ప్రైజ్ లార్డ్. ఆహా, అందరు బైబిల్ చదువుతున్నారు, చూసారా?